హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఒక విశేషమైన ప్రశ్నపై మాట్లాడుకోబోతున్నాం. భగవద్గీత గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి మాత్రమే ఎందుకు బోధించాడు? ఆ గీత ఏదో దుర్యోధనుడికే బోధించి అతడు చేస్తున్నది అధర్మమని ఒప్పించి ఉంటే అసలు మహాభారత యుద్ధమే జరిగి ఉండేది కాదు గదా అని ఎవరికైనా అనిపించి ఉండవచ్చు. వాస్తవానికి శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి ఉపదేశం అందించినప్పుడు దుర్యోధనుడు ధర్మం, యుద్ధం, జీవితం గురించి సరైన జ్ఞానం పొందినట్లయితే యుద్ధాన్ని తప్పించుకునే అవకాశం ఉండేది. కానీ దుర్యోధనుడు తన అహంకారం వల్ల చెడు పక్షాన గట్టిగా నిలబడ్డాడు. అతనిలోని దురాశ, వ్యక్తిగత స్వార్థం వంటి దుర్గుణాలు మానవ సంబంధాల కంటే ప్రాముఖ్యత కలిగి ఉన్నవి అని అనిపించటం వల్ల అతడు శ్రేష్టమైన శ్రీకృష్ణుని ఉపదేశాన్ని కూడా స్వీకరించలేదు. పైగా దుర్యోధనుడు ఇలా సమాధానమిచ్చాడు: ధర్మం అంటే ఏమిటో నాకు తెలుసు, కానీ నేను దానివైపు మొగ్గు చూపను. అధర్మం అంటే కూడా ఏమిటో నాకు తెలుసు, కానీ నేను దానిని వదిలించుకోలేను. నా హృదయంలో కొంత కోరిక ఉంది, అది నన్ను ఇలా నటింపజేస్తుంది అన్నాడు. చూశారు కదా, అతనిలో దాగి ఉన్న కోరిక అతనిని పాపం చేయమని బలవంతం చేస్తుంది. ఆ కోరిక విచక్షణను మింగేసి ధర్మాన్ని అనుసరించనీయడం లేదు. ఈ సమస్య మనలో చాలామందికి ఎదురవుతుంది. మనలో చాలామందికి నైతికంగా ఏది తప్పు అని తెలుసు, కానీ కోరిక వల్ల పాపపు పనులు చేయవలసి వస్తుంది. ప్రతి వ్యక్తి కూడా జీవితాన్ని ధర్మబద్ధంగా అన్ని సత్కార్యాలు చేస్తూ జీవించాలని కోరుకుంటాడు. కానీ ఆచరణకు వచ్చేసరికి జారిపోతాడు. తాను నిర్ణయించుకున్న సరైన మార్గం నుంచి తనకి తానే తప్పుకుంటాడు. ఇది పెద్ద స్థాయి, చిన్న స్థాయి అని లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది. ఇక దుర్యోధనుడికి అర్జునుడికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ఈ జడ్జిమెంటు మనమిస్తున్నది మాత్రం కాదు, వారంతటి వారే స్వయంగా శ్రీకృష్ణునికి చెప్పుకున్నారు. దుర్యోధనుడైతే చాలా స్పష్టంగా ఇలా చెప్పాడు: ఏది ఒప్పో ఏది తప్పో నాకు చెప్పకు, అది నాకు ముందే తెలుసు. కానీ తప్పుడు పనులు చేయకుండా నన్ను నేను ఆపుకోలేను అన్నాడు. ఈరోజు మన సమాజంలో చాలామంది కూడా ఇంతే కదా. నాకు ఉపన్యాసాలు ఇవ్వకు, ఏం చేయాలో నాకు తెలుసు అంటుంటారు. దుర్యోధనుడిలా ప్రవర్తిస్తారు. అయితే అర్జునుడు కూడా అదే విషయాన్ని శ్రీకృష్ణుడికి చెప్పాడు. కానీ అతడు దానిని ప్రశ్న రూపంలో శ్రీకృష్ణుడి ముందుంచాడు. మనం అర్జునుడి స్థానంలో ఉంటే, నా సమస్య ఇదే, దానికి నేనేం చేయగలను అని పరిష్కారం కోసం వెతుకుతాము. మన సమాజంలో చాలామంది జ్ఞానం ఉన్న వ్యక్తులు ఉన్నారు, కానీ వారు ఇప్పటికీ దానిని ఆచరణలో పెట్టలేరు. ఎందుకంటే వారు ప్రాపంచిక కోరికలతో భ్రమపడుతున్నారు. వారు కోరికలను త్యజించి పరిష్కారం కోసం సిద్ధంగా ఉంటే వారికి భగవద్గీత యొక్క దివ్య జ్ఞానాన్ని బోధిస్తూ వారి పక్కనే శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ కనిపిస్తాడు. ఇప్పుడు మీరు కూడా ఈ విషయాన్ని జీవితాంతం గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సందేహాలు, ఆందోళనలు మార్గం తప్పిపోతే మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంచుకోవడానికి భగవద్గీత ఒక గొప్ప మార్గదర్శకం అవుతుంది. ఫ్రెండ్స్,
ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలతో మీ గగనం శ్రీను కుమార్.